పునరుత్థానమైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజానికి, సర్వలోకానికి కూడా ఇది ఒక ప్రాముఖ్యమైన దినము. ప్రపంచ చరిత్రలో ఏ గొప్ప వాడు కూడా సమాధిని గెలిచి లేవలేదు, మరణాన్ని గెలిచి లేవలేదు. ప్రభువైన క్రీస్తు మరి ముఖ్యంగా సజీవుడిగా ఆయన మరణం నుంచి లేవడం ద్వారా, ఆయన ద్వారా ప్రవక్తలు ఇచ్చిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన మరి సమాధి నుంచి లేస్తానని ముందే చెప్పాడు. అదేవిధంగా సమాధి నుంచి లేవడం ద్వారా ఈ ప్రపంచ చరిత్రలో మరణానికి బానిసై మరణ భయంలో బంధకాల్లో ఉన్న మానవులు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించారు. ఈ యొక్క పునరుత్థాన ఆదివారము లేదా మరి ముఖ్యంగా ఈస్టర్ సండే అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే శుభదినం కాదు, కానీ సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఇది గొప్ప శుభదినం. ఎందుకంటే చరిత్రలో ఏ గొప్ప పురుషుడు కూడా మరణాన్ని జయించి లేచిన వాళ్ళు కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి గొప్ప వారి యొక్క మరి జయంతిని మరణ దినాన్ని జయంతిగా జరుపుకుంటారు. కానీ ప్రభువైన క్రీస్తు యొక్క ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఒక పండగగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన సమాధిని గెలిచిన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, మరణ బంధకాల్లో ఉన్న మానవునికి విడుదల ఇచ్చిన దేవుడు ఆయన. మరి 1 కొరింథీ 15వ అధ్యాయము 57-58 వచనాలు, మరణమందు విజయమందు మరణం మింగివేయబడింది, మరణపు ముళ్ళు విరవడం ద్వారా ఆయన ముఖ్యంగా ప్రపంచానికి ఆ మరణం నుండి విడుదల, పరలోక ప్రవేశము దయచేసిన దేవుడు. కాబట్టి ఈ పునరుత్థాన ఆదివారం లేదా ఈస్టర్ సండేని సమస్త మానవులు కూడా పండగ దినంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి మానవతారుడిగా వచ్చి మానవులు పాపముల కొరకు మరణించి ఆయన తిరిగి లేవడం ద్వారా ఒక పాపి అయిన మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయనే మార్గదర్శి అయినాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు. కనుక ఈ యొక్క మరణ బంధకాలు తెగిపోయిన ప్రతి మానవుడు యేసుక్రీస్తులో పునరుత్థాన శక్తిని పొందుకొని ఆయనలో సదాకాలం జీవించాలని ఈ పునరుత్థాన ఆదివారం బట్టి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్.